నవీన్ అన్న ఈ నామినేషన్ తోటే మా విజయం ఖాయమైపోయింది. మళ్ళీ మెజారిటీ 50,000 నుంచి 60,000 మధ్యలో మెజారిటీ వస్తుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ గతంలో 3 పర్యాలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండే కదా, మరి ఏమైనా డెవలప్మెంట్ విషయంలో ఏం జరుగుతారు? మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ అది వాళ్ళు 3 సార్లు గెలిచినట్టు, కానీ ఇప్పుడు లాస్ట్ 3 నెలల్లో మా ప్రభుత్వం చూస్తే 150 కోట్ల పనులు ఇక్కడ చేయనున్నాయి. మా ప్రభుత్వం దగ్గరుండి మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ అన్న గానీ, వివేక్ గారిని గానీ, తుమ్మల నాగేశ్వర్ గానీ, రిమైనింగ్ 19 అందరు కలిసి చూస్తే 150 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. ఏం చేయలేదు. చేస్తే ఎందుకుంటే చెప్పండి, వర్షం పడితే చూడండి, మొన్న షేక్పేటలో 2 రోజులు వర్షం పడితే మొత్తం బయట దాకా వస్తున్నాయి, మొత్తం ఈ హైడ్ దాకా వస్తున్నాయి. మా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇట్లనే ర్యాలీలో బూత్ సమస్యల గురించి తెలుసుకోతే ఆయన కూడా మునిగిపోయింది. మళ్ళీ హైడ్రాన్ పిలిచి ఆయన బయటికి రిలీజ్ రావడం జరిగింది. సో ఈయన ఏంటంటే కేటీఆర్ ఓన్లీ మేనేజ్ చేసి ట్విట్టర్ టిల్లు అది ట్విట్టర్లో పెడతాడు, బస్ అంతే. అది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది కదా, మరి ఏం చెప్తారు అభివృద్ధి విషయంలో? అంటే తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం, తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా జూబ్లీహిల్స్ లో కానీ ఇప్పుడు చూడండి, మేము సంక్షేమ ఫలాలు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది కాకుండా దాంతో అన్ని అమలు అవుతున్నాయి. మళ్ళీ దాంతోపాటు సన్న బియ్యం ఇస్తున్నాం పేదవాళ్ళకు, ప్రతి ఇంటికి 4 కిలోల బియ్యం ఇస్తున్నాం. సో ఈ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 రేషన్ కార్డు ఇచ్చాం. సో వేరాజ్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నది, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు. మహిళలకు 2,500, మహిళలకు స్కూటీలు, 4,000 అవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎలక్షన్ ముందు కదా, ఎలక్షన్ ముందు మేము ఇప్పుడే చేస్తుండే కదా, దానికి కూడా కొంచెం టైం ఉంటుంది. ఎందుకంటే మేము కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు, దానికి నెలకు సంవత్సరానికి 72,000 ఇంట్రెస్ట్ కడుతున్నాం మన గవర్నమెంట్. సో అవన్నీ ఒకటొకటి సరిదిద్దు కూడా వస్తున్నాం. 100% మా పార్టీ గెలుస్తుంది. అంటే ఇక్కడ సిట్టింగ్ స్థానం కదా బీఆర్ఎస్, సిట్టింగ్ స్థానం అయినా కానీ వాళ్ళకు ఏం లేదు. ఆమెకు ప్రొఫైలే లేదు. ఆమెకు మాగండి ఒకటి ఓన్లీ సెంటిమెంటే నమ్ముకున్నారు, సెంటిమెంట్ని నమ్ముకున్నారు. వాళ్ళు బురద చల్లుతున్నారు ఏమంటే రౌడీ అని ఇంత పబ్లిక్ వస్తుందా? విమర్శలు ఉన్నాయి, అవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు మా అభ్యర్థి పైన. నవీన్ అంటే లోకల్, ప్రతి సమస్య పైన ఇమీడియట్ గా స్పందిస్తాడు. ఎమ్మెల్యే అభివృద్ధి అయ్యిందే 3 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచిండు అనుకోవచ్చా? మరి 3 సార్లు గెలిచిండు కదా. ఫస్ట్ టైం 2014 గెలిచిండు కదా, 9,000 ఓట్లతో గెలిచిండు. ఆ సమయంలో ఆయన ఓట్ చోరీ చేసిండు. లైక్ అమీర్పేటలో కానీ ఇవన్నీ హాస్టల్స్లో మేనేజ్ చేసిండు. నిన్న మొన్న బయటపడ్డట్టు 10 నుంచి 12,000 ఓట్లు అక్కడ నుంచి దొంగలు ఇచ్చిండు. సో ఆ విధంగా 2014 9,000 ఓట్లతో గెలిచిండు. అప్పుడు మా నవీన్ అన్న ఉండే. రెండోసారి 18లో 16,000 ఓట్లు ఉండే. మొన్న కూడా 16,000 ఓట్లతో గెలిచిండు. సో ప్రతిసారి ఓట్ చోరీ చేయడం వల్లే గెలవడం జరిగింది, అంతేగాని ఆయన ఓన్గా గెలవలేడు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు గెలిస్తే గత ఎమ్మెల్యేగా చేయని పనులు ఏంటి నవీన్ యాదవ్ గారు చేసే? చాలా సమస్యలు ఉన్నాయండి. ప్రతి డ్రైనేజ్ సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, శ్మశాన వాటిక సమస్యలు కానీ, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి 3 సంవత్సరాలు అధికారం మేమే ఉంటాము. 100% ప్రతి ఒక్క పనులు మేము సమకూరుస్తాం.